ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరొక నూతన దినములో దేవుని యొక్క వాగ్దానపు మాటలను ధ్యానించడానికి, ఈ దినమంతటి కొరకు ప్రభు యొక్క ఆశీర్వాదాలను కోరుకోవడానికి మనమందరము కూడా దేవుని సన్నిధికి చేరింటుండగా ఆయన గొప్పగా మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. దేవుని యొక్క గ్రంథములో నుండి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి కంటేను, ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మన ఎడల ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆయన శక్తి కలిగిన దేవుడు. మన అడుగు వాటి అన్నింటినీ ఆయన ఇవ్వగలిగిన సామర్థ్యము కలిగినటువంటి దేవుడు అని మనము గ్రహించుచున్నాం. కనుక ఈ రోజున మనము చాలా మందిమి మనం ఎన్నో అడుగుతూ ఉంటాం. సంతానం లేని వారు దేవా సంతానం ఇయ్యండి అని, వివాహం కాని వారు ప్రభు నాకు వివాహం అయ్యేలా కృప చూపండి, మరి ఉద్యోగం నిమిత్తం, వ్యాపారం నిమిత్తం, చేతి పనుల నిమిత్తం, కుటుంబ పోషణ నిమిత్తం, మరి ఎడ్యుకేషన్ కొరకు, మరి అన్ని విషయాల్లో కూడా మనం ప్రభువును అడుగుతూ ఉంటాం. భయంకరమైన మరి పరిస్థితులు, మనకు సమస్యలు ఎదురైనప్పుడు మనం ప్రభువును ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభువా నాకు సహాయము చేయండి అని అడుగుతూ ఉంటాం. మరి ఈ రోజున మనం అందరం కూడా అడుగుతూనే ఉన్నాం. ప్రతిరోజు అడుగుతున్నాం, ప్రతి నిత్యం అడుగుతుంటున్నాం. మరి మనం అడుగుతుంటున్నప్పుడు దేవుడు ఆయన ఇవ్వలేక ఉండేటువంటి వాడు ఆయన కానే కాదు. ఆయన అన్ని ఇచ్చేటువంటి దేవుడు, అన్ని కలిగినటువంటి దేవుడు. ఆయన వద్ద లేనిదంటూ ఏదియూ లేదు, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈ సృష్టి యావత్తును కలుగజేసిన దేవుడు ఆయనే. ఉన్నామో ఇక పొందలేమోమో అనుకుంటాము, కానీ మనము ఊహించని విధముగా, మనం అడుగు వాటిని ఊహించని విధముగా గొప్పగా అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే ఆయనకు తరతరములకు సదాకాలము మహిమ కలగాలి. ఆమేనంటున్నాడు భక్తుడు. ఈ రోజున ఆ దేవునికి మహిమ కలగాలి. మరి ప్రభు ఆయన మనకు ఇచ్చేవాటిని ఎలా ఇస్తాడంటే, మరి ఆయనకు మహిమ కలుగు విధముగా మనకు సమయములో, ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలోనే ఆయనను మహిమపరుచుకునే విధంగా మనకు అడుగు వాటిని దేవుడు దయచేస్తాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన చేసే ప్రతి పనిలో ఎంతో అద్భుతం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, ఎంతో మేలు దాగి ఉంటుంది. కనుక అటువంటి గొప్ప దేవుడు మనకుంటున్నాడు. అదే విధముగా దేవునికి గ్రంథములో యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా మనం గనుక చదివినట్టయితే అక్కడ మరియా మార్తల సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు ప్రభు ఒక్క మాటతో పిలిచి, సమాధి నుండి బయటకు పిలిచి, ఆయన నిద్రించిన మనిషిని లేపినట్టుగానే చనిపోయిన మనిషిని లేపి ఉంటున్నాడు. వారి అక్క చెల్లెలు అనుకున్నారు ఇక చనిపోయిన మా తమ్ముడు బ్రతకడని, కానీ వారు ఊహించని విధముగా దేవుడు బ్రతికించి ఉంటున్నాడు. ఈ రోజున మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో దేవుడు మనం ఊహించని విధంగా మనకు మేలు చేసేటువంటి వాడు ఆయన. ఈ రోజున నీవేం అడుగుతున్నావో, నీ జీవితంలో ఏమి కొదవగా ఉందో, నీవు అడుగు వాటిని నువ్వు ఊహించని విధముగా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. కనుక అటువంటి గొప్ప దేవుడు మనకుండగా మనకి ఇంకా కొదవ ఏంటి? ఇంకా ఎందుకు ఆ ధైర్యం? ఇంకా ఎందుకు భయం? ఇంకా ఎందుకు సందేహం? ఇంకా ఎందుకు బాధ? ఇంకెందుకు కురుంగుదల? ఇంకా నువ్వెందుకు మరి దుఃఖపడతావు? ఇంకా ఎందుకు బాధపడతావు? ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు, దేవుని ప్రార్థించు. తప్పకుండా మరి తగిన సమయంలో దేవుడిని వాటిని ఊహించని విధముగా గొప్ప గొప్ప మేలులతో నిన్ను నింపి ఆయన దీవించి ఆశీర్వదించబోతున్నాడు. అటువంటి కృపతో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి దినమంతా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ తండ్రి, నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి తండ్రి, నీవు అడుగు వాటన్నిటికంటేను, మరి ఊహించు వాటన్నిటికంటేను ఊహించని విధముగా కూడా నీవు దయచేసే దేవుడు ప్రభువా, శక్తి కలిగిన దేవుడు, కృపచూపు దేవుడు. అందుకే యుగ యుగములకు తరతరములకు మీకు మహిమ కలుగును గాక. మరి దేవా, నీ ప్రియ బిడ్డలందరికీ వారు ఏవైతే అడుగుతున్నారో మీ చిత్తము చొప్పున మీరు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వారి ఉద్యోగ వ్యాపారాలను మీరు అభివృద్ధిపరచండి, వారి యొక్క చేతి పనులను మీరు దీవించండి, వారి యొక్క కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను దీవించండి, పిల్లల చదువుల తోడుగా ఉండండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, దేవ అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, వివాహాలు కాని వారికి వివాహ సంబంధాలు దయచేయండి, మరి సంతానం లేని వారికి సంతానం దయచేయండి. ఎవరైతే అనాథలుగా బీదలుగా ఉంటున్నారో మీరు ఆదరించండి, ఎవరైతే దిక్కులేని వారిగా ఉన్నారో మీరే పోషించండి ప్రభు. మరి తండ్రి, ఇగో బాధల్లో, ఇరుకుల్లో, అప్పుల సమస్యలు, ఆర్థిక కొరతలతో ఉన్న వారికి మీ కృప చూపించండి, సహాయం చేయండి.
నీ బిడ్డలను ఆదరించుమని, దినమంతా తోడై ఉండమని, నీ ఆశీర్వాదాలతో నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.